దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి జీడిపి $30 ట్రిలియన్ కింద పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047 తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ ఏ రంగాల్లో ఆలోచించాలి, ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం, కడానికి ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దొరకనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది. మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం. ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం, మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి, అంటే మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఒక వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు. ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, నేను దిశ ఎక్కువ పోకుండా మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి ఏం చేయబోతున్నామో, దీన్ని ఏ విధంగా చేయాలనో మీకు కూడా ఎప్పటికప్పుడు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు. అంటే దగ్గర దగ్గర 18,000 అంటే మనం అనుకున్నట్టు మనమైతే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం కానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో CAGR అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు, మ్యాక్రో టు మైక్రో అప్రోచ్. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా, నేనేదో 20 సంవత్సరాలకు 23 సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే 23-24 అగ్రికల్చర్ అండ్ అలైడ్ 4,48,382 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీ 3,19,829 కోట్లు,
సర్వీస్ సెక్టర్ 5,47,338 కోట్లు, మొత్తం కలిసి 14,22,094 కోట్లు. మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే 8.6%. అదే మరి పర్ క్యాపిటా జిఎస్టిపి 2,66,995 రూపాయలు. అదే ఈ సంవత్సరం 24-25 తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలో 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ 5,12,482 కోట్లు పెరిగింది. ఇండస్ట్రీ 3,40,387 కోట్లు పెరిగింది. సర్వీస్ సెక్టర్ 6,12,045 కోట్లు పెరిగింది. మొత్తం కలిసి 15,93,062 కోట్ల రూపాయలు. ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి 12.02. పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 2,98,058 రూపాయలు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తే 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా కానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం. అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. 3,47,871 రూపాయలు తలసరి ఆదాయం. 26-27కి మీరు చూస్తే 21,67,606. దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం. గ్రోత్ రేట్ 16.18. దాని మీద 4,03,178 రూపాయలు తలసరి ఆదాయం. 27-28కి వచ్చినప్పుడు 25,19,359 కోట్ల రూపాయలు జిఎస్టిపి. సిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి 16.23. పర్ క్యాపిటా 4,67,795. 28-29 29,29,402 కోట్లు జిఎస్టిపి, 16.28 గ్రోత్ రేట్. అదే మరిగా పర్ క్యాపిటా ఇన్కమ్ 5,42,985. ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇవి. మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. దానికి కారణం హిస్టారికల్గా వచ్చిన రీజన్స్. అక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. దానివల్ల ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మా బాధ్యత 2,60,995 నుంచి 5,42,905 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే బాధ్యత మాది. మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dutta Media.